ఓం శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్‌లోకి స్వాగతం. ముందుగా కుంభరాశి వారందరికీ నమస్కారం అండి. ఈ యొక్క కుంభరాశి వారికైతే ఇప్పటివరకు ఎవ్వరు చెప్పనటువంటి వీరి యొక్క జన్మ రహస్యాలను, అతి ముఖ్యమైన 10 జన్మ రహస్యాలను మేము ఈరోజు నిజంగా, నిర్భయంగా మీ గురించి ఎన్నో పుస్తకాలను సేకరించి మీకు కలిసి వచ్చే ప్రతి ఒక్క అంశాన్ని, అంటే మీ జీవితంలో మీరు పైకి ఎదగడానికి ఆర్థిక పరంగా, ఆరోగ్యం పరంగా, కుటుంబం పరంగా, వృత్తి, ఉద్యోగం, వ్యాపారం పరంగా మీరు ఏదైతే మీ జీవితంలో కోరుకుంటున్నారో అవన్నీ నెరవేరి మీరు మీ జీవితంలో అత్యున్నతమైన స్థానానికి చేరుకునేలాగా మీకు సంబంధించినటువంటి అతి ముఖ్యమైన 10 జీవన రహస్యాలను, 10 నిజాలను మీ ముందుకు ఇప్పుడు ఈ వీడియో రూపంగా తీసుకువస్తున్నాం. కాబట్టి ఈ యొక్క కుంభరాశి వారు మాత్రం ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు పూర్తిగా ఒంటరిగా మీరొక్కరే ఈ వీడియోని చూడండి. అలాగే ఈ యొక్క కుంభరాశి వారు మాత్రం ఇప్పుడు మేము చెప్పే ప్రతి విషయాన్ని మీరు మాత్రం మనస్సులోనే దాచుకొని ఎవ్వరికి చెప్పకండి. ఈ విషయాన్ని మాత్రం మీరు అస్సలు మర్చిపోకండి. ఎందుకంటే ఈ కుంభరాశి వారికి తెలియనటువంటి ఎన్నో జీవిత రహస్యాలు, వీరికి సంబంధించిన నిజాలు మేము సేకరించి మీకు అందిస్తున్న ఈ 10 నిమిషాల వీడియోలో మీరు మాత్రం ఖచ్చితంగా ఈ వీడియోని విని మీ జీవితంలో పైకి వస్తారని ఆశిస్తున్నాము. ఇక వివరాలకు వెళ్తే గనక కుంభరాశి రాశి చక్రంలో 11వ రాశి. ఈ కుంభరాశిని స్థిర రాశి, వైతత్వపు రాశి, శీర్షోదయ రాశి అని పిలుస్తారు. ఒక జల కుండను తన భుజంపై ధరించినటువంటి మానవుడు ఈ కుంభరాశికి చిహ్నంగా శాస్త్రాలలో చెప్పబడి ఉంది. అంటే ఒక వ్యక్తి ఒక నీటి కుండను తన భుజంపైన మోస్తూ ఉంటాడు. అలా మోస్తున్నటువంటి మానవుడిని ఈ కుంభరాశికి చిహ్నంగా శాస్త్రాలలో చెప్పబడి ఉంది. ఇక ఈ యొక్క కుంభరాశిలో ధనిష్ఠా నక్షత్రం 3, 4 పాదాలు, శతభిష నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వభాద్ర నక్షత్రం 1, 2, 3 పాదాలు, మొత్తం 9 నక్షత్ర పాదాలు ఈ కుంభరాశికి చెందుతాయి. ఈ రాశికి అధిపతి శని భగవానుడు. ఇక ఈ యొక్క కుంభరాశిలో ఎవరైతే నక్షత్రాల పరంగా జన్మించిన వారు ఉంటారో, అంటే ధనిష్ఠా నక్షత్రం, శతభిష నక్షత్రం, పూర్వభాద్ర నక్షత్రం, ఈ నక్షత్రాల్లో జన్మించిన వారు మీరు మీ జీవితంలో పైకి రావాలంటే ఖచ్చితంగా మీరు ఇప్పుడు మేము చెప్పబోయే ఈ యొక్క రుద్రాక్షలను మీరు ధరించి తీరాలి. ఇక ఈ ధనుష నక్షత్రంలో జన్మించిన ఈ యొక్క కుంభరాశి వారు త్రిముఖ రుద్రాక్షను ధరించాలి. అలాగే శతభిష నక్షత్రంలో జన్మించిన ఈ కుంభరాశి వారు అష్టముఖ రుద్రాక్షను ధరించాలి. అలాగే పూర్వభాద్ర నక్షత్రంలో జన్మించిన ఈ యొక్క కుంభరాశి వారు పంచముఖి రుద్రాక్షను ధరించాలి. అదేవిధంగా ఈ యొక్క కుంభరాశి వారికి రత్నాల విషయానికి వస్తే కనుక ధనిష నక్షత్రం కుంభరాశి వారు పగడపు ఉంగరాన్ని ధరించాలి. శతభిష నక్షత్రంలో జన్మించిన కుంభరాశి వారు గోమేధికం ఉంగరాన్ని ధరించాలి. అలాగే పూర్వభాద్ర నక్షత్రంలో జన్మించిన కుంభరాశి వారు పుష్యరాగాన్ని ధరించాలి. ఇక ముఖ్యంగా ఈ యొక్క నక్షత్రంలో జన్మించిన కుంభరాశి వారు మీరు మాత్రం మర్చిపోకుండా ఇప్పుడు మేము చెప్పబోయే ఈ చెట్ల మొక్కను ఏదైనా దేవాలయంలో నాటాలి. ఈ విధంగా మీరు నాటితే కనుక మీ జన్మ జాతకంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క దోషాలు, పాపకర్మలు అన్నీ తొలగిపోయి మీకు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. అవి ఏమిటంటే కనుక ఈ యొక్క కుంభరాశిలో జన్మించిన ధనిష్ఠ నక్షత్రం వారు జమ్మి చెట్టును, అలాగే శతభిష నక్షత్రంలో జన్మించినటువంటి కుంభరాశి వారు అరటి చెట్టుని, అలాగే పూర్వభాద్ర నక్షత్రంలో జన్మించినటువంటి కుంభరాశి వారు మామిడి చెట్ల యొక్క మొక్కలను ఏదైనా దేవాలయంలో నాటాలి. ఈ విధంగా మీరు కనుక చేస్తే కనుక మీరు ఖచ్చితంగా అత్యున్నతమైన స్థానాలకు చేరుకుంటారు. అలాగే ఈ యొక్క కుంభరాశి వారు చాలా అంటే చాలా సున్నితమైన స్వభావాలు కలవారు. వీరు ఎవరైనా ఏదైనా చిన్న మాట అంటే చాలా నొచ్చుకుంటారు. అదేవిధంగా వీరు కొన్ని విషయంలో వెంటనే నిర్ణయం తీసుకోలేరు. ఏ నిర్ణయం తీసుకోవాలన్నా కూడా వీరు వెనక ముందు ఆలోచిస్తూ కాలాన్ని, సమయాన్ని వృధా చేస్తారు. వీరు కొన్నిసార్లు సమస్యలు చిక్కుకునే ప్రమాదం ఉంటుంది. ఇక ఈ కుంభరాశి వాళ్ళు కొంతమంది పీలగా, సన్నగా ఉంటారు. అయినప్పటికీ కూడా ఎదుటి వారిని ఈ రాశివారు ఇట్టే ఆకర్షిస్తారు. వీరు మంచి ఎత్తులో తెల్లని రంగులు చూడగానే ఇట్టే ఆకట్టుకునే ఆకృతి వీరి యొక్క ఈ కుంభరాశి వారి యొక్క సొంతమని చెప్పుకోవచ్చు. అలాగే ఈ యొక్క కుంభరాశి వారు ముక్కుసూటిగా ప్రవర్తించే ప్రవర్తన వల్ల వీరికి శత్రువులు కూడా తయారవుతారు. అంతేకాకుండా ఒక్కోసారి మిత్రులు కూడా వీరికి శత్రులుగా కూడా మారేటటువంటి అవకాశాలు ఉంటాయి.
అయినప్పటికీ కూడా తమ ఆలోచనలు ఎప్పటికీ ఈ రాశివారు మార్చుకోరు. అలాగే వీరిలో నిర్లక్ష్య వైఖరితో పాటుగా పట్టుదల కూడా అధికంగా ఉంటుంది. ఫలితంగా అనవసరమైన సమస్యల్లో చిక్కుకుంటూ ఉంటారు. ఇక ఈ కుంభరాశి వారి వాయుతత్వ రాశి. వీరు ఎప్పుడు ఏదో ఒక ఆలోచన చేస్తూ ఉంటారు. అలాగే ప్రణాళికలు రచిస్తూ పథకాలు వేస్తూ ఉంటారు. కానీ అవి ఎప్పుడు కార్యరూపం దాలుస్తాయి అనేటటువంటి విషయాన్ని వీరికి కూడా తెలియదు. ఈ రాశివారు సాంఘిక కార్యక్రమాల్లో ఎక్కువగా పాల్గొంటూ ఉంటారు. కొత్తగా పథకాలను తయారు చేస్తారు. అనేక మందిని కలుసుకుంటారు. అలాగే వీరు కొత్త విషయాలను తెలుసుకోవడానికి ఆసక్తిని కనబరుస్తారు. ముఖ్యంగా కుంభరాశి వారికి నూతన ప్రదేశాలను దర్శించడం చాలా ఇష్టం. ఇక ఈ కుంభరాశి వారు ప్రేమతత్వం అని చెప్పుకోవాలి. కానీ వీరి యొక్క ప్రేమను వ్యక్తీకరణ చేయలేరు. అంటే వీరి ప్రేమను ఎదుటివారికి ఎలా తెలియజేయాలో వీరికి తెలియదు. ఈ కుంభరాశి వారు వీరి యొక్క బంధువులకు, అలాగే స్నేహితులకు వీరి మీద ఎలాంటి ఆపేక్ష ఉండదు. కొత్తగా వీరికి పరిచయం అయిన వారు మాత్రమే వీరిని గౌరవిస్తారు. ఇక తమ వలన ఇతరులకు కష్టం కలిగితే ఈ కుంభరాశి వారు చాలా బాధపడతారు. ఇక ఈ కుంభరాశి వారు తమదైన శైలిలో జీవితం గడపడమే కాకుండా తాము చెప్పిందే వేదమని భావిస్తూ ప్రవర్తిస్తూ ఉంటారు. ఇక వీరు పట్టిన కుందేలకి మూడే కాలు అనే విధంగా మాట్లాడతారు, ప్రవర్తిస్తారు. ఇదే ఈ రాశి వారి యొక్క బలహీనత. ఈ గుణం వలన ఎదుటివారు చెప్పే సత్యాన్ని వీరు గుర్తించలేరు. తమ విధానాన్ని మార్చుకోరు. తమ వ్యక్తిత్వంలో తమకంటూ కొన్ని కట్టుబాటులను ఏర్పరచుకుంటారు. ఇక తమపై ఆధిపత్య ధోరణి ఎవరైనా చెలాయిస్తే వీరు అసలు సహించరు. ఇక ఈ యొక్క కుంభరాశి వారి వలన ఎప్పుడైనా ఏదైనా సందర్భంలో తలెత్తుకోలేని పరిస్థితులు ఏర్పడితే ఈ రాశివారు వెనకడుగు వేయడానికి కూడా వెనకాడరు. కొన్ని సందర్భాల్లో కుంభరాశి వారు అతిగా ప్రవర్తించే వారిని కూడా చెప్పుకోవచ్చు. ఇక ఈ కుంభరాశి వారు ఉన్న విషయాన్ని ముఖం మీద చెప్పేటటువంటి మనస్తత్వం వీరికి అధికంగా ఉంటుంది. వీరికి విరోధాలు వస్తాయి. ఈ మనస్తత్వం వదిలితే వీరికి మంచిది. ఈ మనస్తత్వం వదిలితే వీరికి చాలా మంచిది. తగాదాలకు మధ్యవర్తిత్వానికి ఈ కుంభరాశి వారు ముందు నిలుస్తారు. ఇతరులకు హామీ ఉండి ఈ కుంభరాశి వారు చిక్కులను కొని తెచ్చుకుంటారు. ఈ కుంభరాశి వారికి చర్మ వ్యాధులు, అజీర్ణ వ్యాధులు, నరాలకు సంబంధించిన వ్యాధులు, తలనొప్పి, కీళ్ళ నొప్పులు వీరికి అనారోగ్యాన్ని కలిగిస్తాయి. ముఖ్యంగా ఈ కుంభరాశి వారికి జ్ఞాపక శక్తి అధికంగా ఉంటుంది. వీరికి కార్యదీక్ష, కార్యదక్షత ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా ఈ కుంభరాశి వారు మంచి చెడు ఆలోచించిన తర్వాతనే కార్యసాధన చేస్తారు. ముఖ్యంగా ఈ కుంభరాశి వారికి అతీంద్రియ విద్యపై ఎక్కువగా ఆసక్తి ఉంటుంది. వీరు ఏ పని చేసినా మనస్ఫూర్తిగా చేస్తారు. అలాగే ఎలాంటి ఆశ లేకుండా పనులను పూర్తి చేస్తారు. ఇక కుంభరాశిలో పుట్టినవారు తమ అంతర్గతమైన ఆలోచనలు ఎవ్వరికి కూడా తెలియనివ్వరు. అస్సలు బయట పెట్టారు. అలాగే తమకు ఎంత ఆస్తిపాస్తులు ఉన్నాయో కూడా ఎవరికి తెలియనివ్వరు. చాలా గోప్యంగా ఉంటారు ఈ కుంభరాశి వారు. ఇక ఈ యొక్క కుంభరాశి వారు వీరి జీవితంలో తప్పకుండా చేసుకోవాల్సిన దేవతారాధన ఏంటంటే కనుక లక్ష్మీ గణపతిని తెల్లని పూలతో పూజించాలి. అలాగే శ్రీ రాజరాజేశ్వరి అష్టకం చదవండి. మీకు మీ జీవితంలో ఎలాంటి కష్టాలు, బాధలు వచ్చినా అవన్నీ తొలగిపోతాయి. ఆ దైవం మీ వెన్నంటే ఉంటుంది. మిమ్మల్ని ఎల్లవెల్లా ముందుకు నడిపిస్తూ ఉంటారు. ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటి వరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కన వచ్చిన ఆల్ అనే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము చేసే మరి ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్గా వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.